తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో షర్మిల భేటీ కానున్నారు. ఈ భేటీలో రాజకీయ చర్చలేమైనా రానున్నాయా అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇంతకు ముందు షర్మిల ఎప్పుడూ సిబిఎన్తో సమావేశమైన సందర్భాలు లేవు. ఇదే తొలి భేటీ కావడంతో వైసీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్ చంద్రబాబు ఎపిసోడ్కు హెలికాప్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్ చంద్రబాబు అసెంబ్లీ వేదికగా బయట చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించింది. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్ చంద్రబాబు స్థాయి పోరు అధికార విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అలా గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ, గతంలో తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవబోతున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించబోతున్నారు. ఈ ఆసక్తికర ఘట్టానికి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వేదిక కాబోతోంది. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ను ఆహ్వానించబోతున్నారు. అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించిన తర్వాత వైఎస్ షర్మిలపై సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్న టీడీపీ చంద్రబాబు లోకేష్ విషయంలో ఇప్పుడు ఆమెకు కూడా అదే భావన ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్న షర్మిల ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని ఆహ్వానిస్తే రాజకీయాల సంగతేమో కానీ వైఎస్ నారా కుటుంబాల మధ్య గతంలో సాగిన వార్కు కొంతమేర తెరపడినట్లే భావించవచ్చు. జగన్ను ఇరకాటంలో పడేసేందుకే షర్మిల అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ హఠావో, ఆంధ్రప్రదేశ్ బచావో అన్న చందంగా పలు పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలను జగన్ దూరం పెట్టారనే కారణంగానే వైసీపీని గద్దె దించాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుని కలిసి శుభలేఖ ఇవ్వనున్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.